పంచాయతీరాజ్ అంటే గతంలో పంచాయతీ రాజ్ శాఖ అన్నా కూడా అంటే గత 5 ఏళ్లుగా చెప్తున్నా, ఏదో సెటిల్మెంట్లు చేయటం, పంచాయతీలు చేయటం, ముఖ్యంగా పంచాయతీల్లో ఉన్న వాళ్ళని, సర్పంచుల్ని, గెలిపించిన వాళ్ళని అందరినీ కూడా పక్కకు నెట్టేయటం, వాళ్లే లీడర్లుగా చలమణి అవటం, పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేసేసిన సంగతి మనం చూసాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారో, ఛార్జ్ తీసుకున్నారో, ఆ రోజు నుంచి కూడా ఆయన మార్క్ పరిపాలన చూపిస్తున్నారు. మొన్నటికి మొన్న మనం చూసాం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, అది కూడా ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని ఎలా తీసుకున్నారు అనేది. ఎంతో మంది కూలి పనులు చేసుకునే వాళ్ళకి ఎంతో ఆసరాగా నిలుస్తున్నటువంటి ఉపాధి హామీ పథకాన్ని ఎన్నో విధాలుగా తూట్లు పొడి చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చొరవ తీసుకుని అనేక మందికి ఒక అద్భుతమైనటువంటి ఫండ్స్ తీసుకొచ్చి పని దినాలను పెంచి, అవర్స్ని పెంచి చూపించడం అనేది చూస్తున్నాం. అయితే మొన్న చేశారు కదా ఇదే అద్భుతం అనుకుంటే, మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరి మరింత ఉపాధి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి. ఇప్పటికీ చాలా మంది ఈ కరోనాతో ఇంకొక విధంగా ఇబ్బంది పడ్డారు, మీరు ఇంకా పని దినాలు పెంచితే వాళ్ళకి ₹1 అవకాశం వస్తుంది సంపాదించుకోవటానికి అని అదనపు 10 దినాలు మంజూరు చేస్తూ కొంత ఊరటైతే ఇచ్చారు. అంతేకాకుండా ఆర్థిక సంవత్సరంలో ఎన్ని పూర్తయ్యాయంటే, జిల్లాలో దాదాపు కాకినాడలో 45, అలాగే తూర్పుగోదావరి 30, కోనసీమలో 43, అల్లూరి సీతారాం జిల్లాలో 96. ఎంత పెంచుకుంటూ వచ్చారంటే, ఎన్ని గంటల పనులు పెంచుకుంటూ వచ్చారనేది మనం చూసుకోవచ్చు. అంతేకాకుండా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ద్వారా పేదలకు వివిధ పనులు కేంద్రం కల్పిస్తూ విషయం మనందరికీ తెలిసిందే. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గతసారి 3.24 కోట్ల పని దినాలు పూర్తిగా ఈ ఆర్థిక సంవత్సరంలో 4 నెలలకే 2.16 కోట్ల పని దినాలు పూర్తి చేశారు. ఇవి జూన్ నెలాఖరుతో పూర్తయ్యాయి. తాజాగా రాష్ట్రానికి అదనంగా కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కోరడంతో 6.5 కోట్ల పని దినాలను ఎక్స్ట్రాగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. దానికి ఆమోదం తెలపడంతో చకచక జరిగిపోయాయి. దాన్ని వెంటనే పవన్ కళ్యాణ్ గారు వెంటనే దానికి మళ్ళీ వాళ్ళకి అవకాశం కల్పించారు. దీని ద్వారా చాలా మందికి ఇప్పటికి 4 రోజుల్లో దీనికి సంబంధించి వేతనాలన్నీ కూడా వాళ్ళ అకౌంట్లో జమ అవుతాయని చెప్పారు. పాతగా ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి ఉపాధి హామీ పథకానికి సంబంధించి నిధులు వాళ్ళకి ఇవ్వాల్సి ఉందో అవి కూడా 4 రోజుల్లో చెల్లించే పని కూడా పవన్ కళ్యాణ్ గారు పెట్టుకున్నారు. అంటే పంచాయతీరాజ్ శాఖ అంటే ఎంతో బాధ్యతతో చేయాల్సింది. చాలా మంది నిరుపేదలు, కూలి పనులు చేసుకునేటువంటి వాళ్ళకి ఎంతో అద్భుతమైనటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కంప్లీట్ గా పంచాయతీరాజ్ వ్యవస్థనే నిర్వీర్యం చేశారని చెప్పాలి. కొన్ని వేల కోట్లు, ఎన్ని కోట్లు, 700 కోట్ల 700 కోట్ల రూపాయలకు పైగా దీంట్లో గత ప్రభుత్వం 5 ఏళ్లలో అవినీతి చేసి దానికి సంబంధించిన నిధులన్నీ మళ్ళీ పక్కదారి పట్టించేయటమే కాకుండా చాలా మంది కూలి పనులు చేసి వాళ్ళ ఏదో ఒక రకంగా సంపాదించుకుందాం అనుకునే వాళ్ళకి కూడా ఎవరెవరో పేర్లు తీసుకొచ్చి యాడ్ చేసేసి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చేసి మళ్ళీ దళారీల వ్యవస్థలో వాళ్ళ కాంట్రాక్టులు, వాళ్ళకి అనుకూలంగా ఉండే వ్యక్తులను దోచిపెట్టేసుకున్నారు. అంటే వ్యవస్థే వాళ్ళ చేతుల్లో ఉంది, సీఎంఏ వాళ్ళ చేతుల్లో ఉన్నాడు, ఏదైనా చేయొచ్చు అనుకునే ప్రభుత్వం గతంలో ఉండేది. అదంతా వెళ్ళిపోయి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి అవకాశాలకి, ముఖ్యంగా పంచాయతీల్లో చాలా మందికి ఉపాధికి దొరకడానికి, ₹1 తినడానికి అవకాశం దొరుకుతుందంటే నిజంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండటం వల్లే అని మాత్రం 100% చెప్పుకోవచ్చు.